హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. ఎలా రాశారండి ఎగ్జామ్? 2 డేస్ అవుతుంది కదా, నేను ఇంకా వీడియో చేయలేదు అని వెయిట్ చేస్తూ ఉన్నారు చాలామంది. కామెంట్స్లో కూడా చూశాను. మీరందరూ ఎలా రాశారు ఎగ్జామ్ అని కామెంట్స్లో చెప్పండి. సో ఎస్, ఈ ఇయర్ పేపర్ చూసుకుంటే నేను చూశాను పేపర్. సో పేపర్ చూస్తే ఈసారి ఈజీ టు మోడరేట్ వచ్చిందనమాట పేపర్. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, అంటే ఆ పేపర్ ఈజీ అని నేను చెప్పట్లేదు, లాస్ట్ ఇయర్ పేపర్తో కంపేర్ చేస్తే మాత్రానికి ఈ ఇయర్ పేపర్ కొంచెం ఈజీగానే వచ్చింది. అండ్ సీసాట్ వరకు వస్తే సీసాట్ ఎప్పుడు అలానే ఉంటుంది కాబట్టి సో మనం ఇంకా దాని గురించి మాట్లాడుకోవద్దు. సో వన్ థింగ్ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ ఏమైంది, మనకి సడన్గా కొంచెం ప్యాటర్న్ అంటే ఆస్కింగ్ ఆప్షన్స్లో మనకి కొంచెం ప్యాటర్న్ అనేది చేంజ్ చేశారు అడిగే విధానము. సో అలా వచ్చింది కాబట్టి కొంచెం మనం లాస్ట్ టైం డిఫికల్టీని ఫేస్ చేసాం. కానీ ఈసారి కూడా వచ్చాయి అట్లాంటి క్వశ్చన్స్, బట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి అట్లాంటి క్వశ్చన్స్ తక్కువ వచ్చాయి. లైక్ ఓన్లీ 1 pair, ఓన్లీ 2 pairs, ఓన్లీ 3 pairs అనే క్వశ్చన్స్ 15 to 16 అరౌండ్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ 45 పైనే వచ్చాయి అట్లాంటి క్వశ్చన్స్. సో లాస్ట్ ఇయర్ ఇబ్బంది అయింది. ఈ ఇయర్ కొంచెం మీరు దానిపైన బేస్ అయ్యి ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ కూడా మంచిగానే అడిగారు, ఈజీగానే అడిగారు, ఈజీ టు మోడరేట్ లెవెల్లో. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే కట్ ఆఫ్ అనేది ఎక్కువే ఉండొచ్చండి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. మనం 2020 నుంచి చూసుకుంటూ ఉంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చి 75.4 సంథింగ్ ఎంతో వచ్చింది కట్ ఆఫ్. సో ఆ లెవెల్లో లాస్ట్ ఇయర్ ఉండింది, అంటే అన్ని ఇయర్స్లో తక్కువ లాస్ట్ ఇయరే ఉండింది కట్ ఆఫ్. సో ఈ ఇయర్ కొంచెం ఈజీ టు మోడరేట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కాబట్టి కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. 80+ ఉండొచ్చు, 85+ కూడా ఉండొచ్చు. సో కట్ ఆఫ్ ఎంత అనేసి అడుగుతున్నారు, మనం ఇంకా చెప్పలేము. సో ఇంత అయితే ఉండొచ్చు అని నేను చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు అయితే. సో కట్ ఆఫ్ని బట్టి మనం సెలెక్ట్ అవుతామా, క్వాలిఫై అవుతామా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో మనకి యాజ్ యూజువల్గా సీసాట్లో 66 అంటే 33% మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాం. సో 8 చూసి మనం జిఎస్టీ చూసుకోవాలి కాబట్టి జిఎస్లో ఇంకా 80 దాటుతున్నాయి అని అంటే ఓకే, సేఫ్ జోన్లో ఉన్నామని అనుకోవచ్చు. లేదు ఇంకా అంతకన్నా ఎక్కువ వస్తున్నాయంటే మెయిన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇలా ఉంది సిచ్యువేషన్. అయితే కట్ ఆఫ్ అయితే ఎక్కువగానే ఉంటుంది, దీన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు. అండ్ మెయిన్స్కి కూడా మ్యాక్సిమం ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు, ఇలా ఉంటుంది. ఇంకా నా వరకు వస్తే నన్ను అయితే చాలామంది అడుగుతున్నారు, నాకు చాలామంది ఆల్ ది బెస్ట్ చెప్పారు మంచిగా రాయండి అని. సో నేను ఈ ఇయర్ ఎగ్జామ్ అనేది రాయలేదండి, అప్లై కూడా చేయలేదు. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఎగ్జామ్ టైంకి నాకు డెలివరీ అయ్యి ఉంటుంది. సో ట్రావెలింగ్ అదంతా కుదరదు. అండ్ దట్టు డెలివరీ అయ్యే ముందు మంత్ వరకు కూడా, లైక్ 8th 9th మంత్ వరకు కూడా నేను అంత ప్రాపర్గా చదవలేదు. అండ్ మనం కంపల్సరీ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి కాబట్టి టెస్ట్ సిరీస్ కూడా నేను తీసుకోలేదు, ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యాను కాబట్టి టెస్ట్ సిరీస్ కూడా ఇంట్లోనే ఇచ్చాను కాబట్టి కొంచెం నాకు నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఇన్ ద సెన్స్, లైక్ నేను ఇస్తే వస్తుంది అనే కాన్ఫిడెన్స్ లేదు ఈ ఇయర్. సో నేను దాన్ని బట్టి నేను అంత దూరం ట్రావెల్ చేసి బేబీని తీసుకొని ఇది అవ్వాలి అని అనుకోలేదు. సో అందుకని నేను అటెంప్ట్ ఇవ్వదలుచుకోలేదు, అదొక రీజన్ అనమాట. సో ఇలా ఉంది, నేను అందుకని ఇవ్వలేదు. నేను చాలా వీడియోస్లో ఇంతకుముందు 2025 గురించి పోస్ట్ చేశాను, కానీ 2025లో అటెంప్ట్ ఇస్తున్నానని చెప్పాను, కానీ 24కి ఇవ్వలేదు. బై ద వే మీ అందరు ఇస్తున్నారు కాబట్టి, మీ అందరూ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, మీతో పాటు నేను చదవాలి కాబట్టి నేను మీతో వీడియోస్ అనేది 2024కి సంబంధించి ఏం చేయాలి ఏంటి అనేది చెప్పాను. అండ్ 2025కి నేను ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ఇలా ఉంది. అండ్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, స్టార్ట్ చేస్తున్నారో, చేయబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. చాలా తక్కువ టైం ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకైతే తక్కువ టైమే ఉంది, చాలా ఫాస్ట్గా చదివేయాలన్నమాట అన్ని రిసోర్సెస్. సో మ్యాక్సిమం మనకి ఎంత ఎఫర్ట్ పెట్టినా 1.5 year 2 years అయితే పడుతుంది. సో ఇలా మనకి టైం అనేది పడుతుంది కాబట్టి ఈ టైం స్పాన్లో మంచిగా చదవండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి 2025కి అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు. అండ్ ప్రిలిమ్స్ ఈసారి ఎవరైతే ఇవ్వలేదో, ఎవరైతే ఇచ్చినా కూడా వాళ్ళకి నమ్మకం లేదో, లైక్ మంచిగా ఇవ్వలేకపోయారో, లేదా జస్ట్ అటెంప్ట్ ఎట్లా అనేది చూద్దాం పేపర్ అనేసి ఇచ్చారో, వాళ్ళందరూ 2025లో ఇవ్వాలనుకుంటే మాత్రం సీరియస్గా ఇవ్వండి. ఊరికనే అటెంప్ట్స్ వేస్ట్ చేసుకుంటూ ఉంటే మనమే బాధపడతాం, రిగ్రెట్ ఫీల్ అవుతాము. సో ఇది నేను ఒకటి అనుకున్నాను, నాకు నేను అనుకున్నాను అనమాట. లైక్ ఇవ్వచ్చు, బై ద వే
ఇంత ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఇస్తే మేబీ లక్లో కానీ లేదంటే మనం చదివిందే వచ్చినా క్వాలిఫై అవ్వచ్చు. కానీ ఒకటే ఏంటి అంటే ఇచ్చి రాకపోతే నేను రాలేదు, అందరిది వచ్చి మందే రాకపోతే ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. నాకే రాలేదు, నేను ఇంత చదివినా ఎందుకు రాలేదు అనే ఫీలింగ్ వస్తుంది. మామూలుగా వెళ్ళి జాలీగా రాసి వచ్చినా కూడా ఆ బాధ అనేది ఉంటుంది మనతో పాటు చదివిన వాళ్ళు క్వాలిఫై అయితే. సో అలా కాకుండా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు, నేను ఇప్పుడు ప్రిపేర్ అయ్యాను, ఈ ఇయర్ కంపల్సరీ ఇస్తే నేను కంపల్సరీ క్వాలిఫై అవుతాను అనే నమ్మకం ఉంటే కంపల్సరీ అటెంప్ట్ అనేది ఇవ్వచ్చు. సో అలా అని అటెంప్ట్స్ అన్నీ వేస్ట్ చేసుకుంటే తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతాము. అండ్ ఇంకొకటి నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది రియలీ టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ది వరల్డ్, వన్ ఆఫ్ ది. కానీ దానిపైనే మనం ఖచ్చితంగా ఒక 6 అటెంప్ట్స్ ఉన్నాయనుకోండి, మామూలుగా మనకి ఓవరాల్గా అయితే కేటగిరీ వైజ్ చూసుకోకుండా ఉంటే 6 అటెంప్ట్స్ కదా. సో 6 అటెంప్ట్స్ అయిపోయే వరకు ఆప్షన్ బి అనేది చూసుకోకుండా ఇంకా కెరీర్ పైన ఏ ధ్యాస లేకుండా దీని గురించే ప్రిపేర్ అవుతూ ఉంటే అది రాంగ్ అని చెప్తాను. అన్ని అటెంప్ట్స్ అయితే ఇవ్వకండి, బికాజ్ దిస్ ఈజ్ జస్ట్ ఏ గవర్నమెంట్ జాబ్. సో అది ఒకటి మైండ్లో ఉంచుకోండి. అలా కాదు నేను జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నా అని అంటే దట్స్ ఓకే. జాబ్ చేస్తూ 6 అటెంప్ట్స్ వరకు ప్రిపేర్ అయ్యి రాకపోతే మీరు జాబ్ వైపు వెళ్ళొచ్చు. సో ఇట్లా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఓకే. కానీ కంప్లీట్గా ఇంకా ఏం లేదు, నేను ఇంట్లో రిసోర్సెస్ని ఇంట్లో వాళ్ళ డబ్బుల్ని వాడుతూ రిసోర్సెస్ కొంటూ చదువుతూనే ఉన్నాను 6 years నుంచి, ఇది నా లాస్ట్ అటెంప్ట్ అనుకుంటే మంచిగా చదవండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ అటెంప్ట్ కాబట్టి చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, మంచిగా చదవండి. అంతే నేను చెప్పదలుచుకుంది ఈ వీడియోలో. సో ఎవరైతే నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నేను నెక్స్ట్ ఇయర్కి అది తీసుకుంటాను. సో నేను చాలా వీడియోస్లో అయితే చెప్పానండి, ముందు ప్రిపేర్ అవుతున్నాను కానీ ఈ ఇయర్ ఇవ్వట్లేదు అనేసి. సో అది అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. బేబీతో అయితే నాకు కుదరదండి. సో నేను వీడియో అసలు యాక్చువల్లీ ఎగ్జామ్ అయిపోగానే చేయాలి, కానీ బేబీతో అస్సలు కుదరట్లేదు, టైం అనేది సెట్ అవ్వట్లేదు నాకు ఎప్పుడు చేయాలి ఏంటి అని. మీరు చూస్తున్నట్టయితే ఇంకా బేబీని ముందేసి ఆడుకుంటుంటే చదువుకుంటున్నా, లేదంటే నైట్ టైమ్స్ చదువుకుంటున్నాను ఇలాగా. సో ఇంకా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి నేను మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతున్నాను అనుకునే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ ఇయర్ 2025కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవుదాము. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.